హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దర్శన్కి అయితే పోస్ట్లో ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ని దర్శన్ కాకుండా ఆనంద భైరవికి అయితే తీసుకెళ్లి ఇస్తాడు సెక్యూరిటీ. ఇక ఆ లెటర్ ఏంటి దర్శన్కి వచ్చింది అని అయితే ఆ లెటర్ని ఓపెన్ చేసి చూస్తుంది ఆనంద. ఇక అందులో అయితే దర్శన్, నేను సమీరాని, నేను అర్జెంటుగా నీ కలవాలి, నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి, నేను నీ సమీరాని, నేను బ్రతికే ఉన్నాను అని అయితే రాసి ఇక కింద ఐ లవ్ యూ దర్శన్ అని రాసి ఇక ఈ నెంబర్కి కాల్ చేయి అని తన ఫోన్ నెంబర్ అయితే రాసిస్తుంది. ఇక అది చూసి ఆనంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక వెంటనే ఆనంద అయితే రాజ్కోటి సిల్క్స్ ఆఫీస్కి అయితే వస్తుంది. ఇక అక్కడ దర్శన్, శరణ్య కూడా ఆఫీస్లోనే ఉంటారు. ఇక అప్పుడు శరణ్య అడుగుతూ ఉంటుంది, ఏంటి అత్తయ్య గారు మీరు ఆఫీస్కి వచ్చారు అని అయితే అడుగుతుంది. ఆ సమీర దర్శన్ కు లెటర్ రాసింది, ఫోన్ నెంబర్ కూడా రాసింది. ఇక ఆ ఫోన్ నెంబర్ని ట్రేస్ చేస్తే మన ఆఫీస్ లొకేషనే చూపిస్తుంది. అంటే ఆ సమీర మన ఆఫీస్లోనే ఎక్కడో ఉంది, పద వెతుకుదాం అని సమీర నెంబర్కి అయితే ట్రై చేస్తూ ఉంటారు ఆనంద, శరణ్య. ఇక మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇక వాళ్ళు అలా చేస్తూ ఉండగా ఒక పక్కన కాల్ చేస్తూ మరో పక్కన అయితే వెతుకుతూ ఉంటారు. ఇక అప్పుడే కరెక్ట్గా ఫోన్ రింగ్ అయిన సౌండ్ అయితే వాళ్ళకి వస్తుంది. ఇదేంటి, ఇది సౌమ్య ప్లేస్ కదా, సౌమ్య ఫోన్ రింగ్ అవుతుంది ఏంటి అని ఒక్కసారిగా ఆనంద, శరణ్య అయితే షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ఆనంద ఆ ఫోన్ తీసి చూస్తుంది. అందులో ఆనంద నెంబర్ కనిపిస్తుంది. ఇక వెంటనే సౌమ్య అని పిలుస్తుంది. ఇక సౌమ్య అయితే వచ్చి వెంటనే ఆనందాన్ని, శరణ్యాన్ని చూసి షాక్ అవుతుంది. ఈ ఫోన్ ఎవరిది అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక సౌమ్య ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి సౌమ్యయే సమీర అన్న నిజం ఆనంద, శరణ్యలకు తెలియనుందా? సమీర బ్రతికే ఉందన్న నిజం దర్శన్కి తెలియనుందా? అసలు ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.